హలో అండి. వెల్కమ్ టు పరిస్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు నేను గులాబ్ జామ్ చేద్దామని తెచ్చానండి. గులాబ్ జామ్ చేద్దామని ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా చేస్తానో చూడండి. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం అండి? ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది. ఇంకా మనం ఇక్కడ యమ్మీగా గులాబ్ జామ్ చేయడానికి ఎంటీఆర్ ప్యాకెట్లో గులాబ్ జామ్ తీసుకొని ఆ పౌడర్లో హాఫ్ కప్ మిల్క్ కలిపేద్దామండి, పాలు కలిపేద్దాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. యమ్మీ అండి. ఎవరైనా ఇది తిన్నారంటే అలా కరిగిపోతుందనమాట. మళ్ళీ చేయమని అడుగుతారు. దీంట్లో కాస్తంత పన్నీర్ని తురుముకుందామండి. పన్నీర్ వేయడం వల్ల గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా, యమ్మీగా ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలామంది మిల్క్ పౌడర్ కలుపుతారు. నేను ఈసారి పన్నీర్ వేసి చేస్తున్నాను అనమాట. ఇలాంటి కన్సిస్టెన్సీస్లో ఈ పిండిని మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం గులాబ్ జామ్ సైజుల్లో పిండిని రౌండ్గా చేద్దామండి. అది అయ్యాక మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి 1 కప్పు నీళ్లు పోసేద్దామండి. ఇది పాకం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అయితే 1 కప్పు వాటర్కి 2 కప్పుల చక్కెర వేసి బాగా మిక్స్ చేయాలండి. పాకం మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం పాకం పలచగానే చేస్తున్నా అండి, ఎక్కువ థిక్గా కాకుండా లైట్గా. తర్వాత ఒక 5 ఇలాచీలని దంచి వేసేసానండి. ఆ తర్వాత బాండి ఆయిల్ పోసి పెడదామండి. ఎందుకంటే ఇప్పుడు మనం గులాబ్ జాములని వేయించాలన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ కాగాక అంతలోపల మనం ఈ గులాబ్ జామ్ పిండిని రౌండ్గా ఉండలుగా చేసుకుందామండి. చూడండి, ఇలా రౌండ్గా ఉండాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెషర్ పెట్టేసి రౌండ్గా తిప్పితే మనకి రౌండ్గా వస్తాయి అన్నమాట. చూడండి, నేను ఎట్లా పెట్టి చేస్తున్నానో అలా పెట్టి చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా రౌండ్గా చేయడం వల్ల గులాబ్ జాములు బాగా కనిపిస్తాయి, బాగుంటాయి కూడా అన్నమాట. చూడండి, అలా చేయడం వల్ల రౌండ్గా వచ్చేస్తుంది. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడయ్యాక మనం వీటిని కొన్ని వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఎందుకు అంటే సిమ్లో ఉండడం వల్ల లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. పిండి లోపల గట్టిగా ఉండకుండా, మెత్తగా ఉండకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇలా చేసుకుంటూ అయితే లైట్గా కలపాలండి, ఎక్కువ కలపకూడదు. జస్ట్ టచ్ మీ నాట్ లాగా అలా టచ్ చేసి కలపాలి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే అవి నలిగిపోవండి గులాబ్ జాములు. ఇలా కలుపుకొని వేయించాక ఒక బౌల్లోకి పక్కకు తీసి పెడదామండి. అప్పుడే పాకంలో నేను వేయను అనమాట. నా వేలో ఇలాగే కుక్ చేస్తానన్నమాట. ఎందుకు అంటే కాసేపు కొంచెం ఆరినాయి అనుకోండి, వేడిగా వేసేసాం. బాండి పెట్టేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి పెడతామండి. నేను అక్కడ గులాబ్ జామున్ లిక్విడ్లో వేసేసాను, సిరప్లో వేసేసాను అనమాట. చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఉండడం వల్ల కొంచెం పక్కకు పెట్టేసి తర్వాత ఆ లిక్విడ్లో వేయడం వల్ల గులాబ్ జామున్లు బాగా నానతాయండి. వేడిగా వేస్తే అవి విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ ఈ బౌల్లో మనము 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక బాదాంని తురిమానండి. బాదాంని తురిమేసి గార్నిష్ కోసం వేసాను అనమాట. గులాబ్ జామున్లో లైట్గా నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. గార్నిష్ కోసం పిస్తాని చిన్న పీసెస్ వేసి అలా గార్నిష్ చేశాను. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టండి. థ్యాంక్ యూ. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో.
చాలా బాగుందండి, అసలు సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.